నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అందరికీ నమస్తే. ఈరోజు నేను నా అనుభవాల్లో ఒక విషయం చెప్తాను. నేను ఎప్పుడు చెప్పినా మోటివేషన్ అందరినీ చేస్తుంటాను. నాకు నేను కూడా మీకు చెప్పేటప్పుడే నేను అవుతూ ఉంటాను. చేసే మంచి కొంచెమైనా చాలు, వచ్చే లాభం మరెంతో ఉంటుంది. అది ఇప్పటి కాకపోవచ్చు, నేటి తరానికి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడుండే సొసైటీలో ప్రతిదీ చాలా 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 దూరం అయిపోతూ ఉంది, కనుమరుగైపోతూ ఉంది. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసి సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సంతోషాలన్నీ వన్ బై వన్ దూరం అయిపోతున్నాయని చెప్పను, కానీ చిన్నవైపోతున్నాయని చెప్పను. పెద్దగా ఉన్నప్పుడు సంతోషం వేరు, చిన్నగా ఉన్నప్పుడు సంతోషం వేరు. పెద్దగా ఉన్నప్పుడు సంతోషం చాలా ఎక్కువ ఉంటుంది, చిన్నగా ఉన్నప్పుడు ఆ సంతోషం కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆ వేలో నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నదులు, చెరువులు, కాలువలు, వీటి గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు పొలంలోకి వెళ్తే మోటార్ వేస్తే ఆ పొలంలో నేను నా స్నేహితులతో కలిసి దూకేసి బాగా ఈత కొట్టుకుంటే సంతోషంగా ఆ నీళ్ళే తాగేవాళ్ళమే, ఆ నీళ్ళతోనే స్నానం చేసేవాళ్ళమే, ఆ నీళ్ళే తాగేవాళ్ళమే. అందరూ బయట ఎండలో ఎండాకాలం గోళీలాట, ఏదో సంథింగ్ ఉంటాయి కదా అప్పట్లో, తరుముకునే ఆటని, దొంగ పోలీస్ అని, ఇలా ఆడుకునే టైంలో అందరూ ఆడేసి దాకం వేస్తే ఒక తొట్టె లాంటి ఉండేది, కుళాయి వస్తూ ఉండేది, నీళ్ళు ఇలా నోరు పెట్టి అందరం కలిసి తాగేసేవాళ్ళం. పంపు ఉండేది, ఆ పంపు కొడితే అందరూ వన్ బై వన్ ఇలా దోశలు బట్టి తాగేసి మళ్ళీ ఆడుకునే వాళ్ళమే. ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్ళమే, ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళమే. జ్వరాలు జలుబులు చేస్తే పాలల్లో పసుపు వేసిన అమ్మ నాన్న నీళ్ళు ఇచ్చేవాళ్ళు. గొంతు నసగా ఉందంటే మిరియాలు వేసి బాగా దంచి వేడివేడిగా నీళ్ళు కాసి ఇచ్చేవాళ్ళు, కషాయంలాగా. ఏదైనా ఒళ్ళు అలర్జీ వస్తే యాపాకు బాగా నలిపి నీళ్ళలో వేసి కాసేపు ఉంచి ఆ నీళ్ళు స్నానం చేయించేవాళ్ళు. ఎంటుకలకి కుంకుడికాయలు దంచి వాటిలో నీళ్లు పోసి కాసేపు నానబెట్టి ఆ కుంకుడికాయ రసంతో ఎంటుకల మీద వేసి బాగా షాంపూ లాగా యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు మ్యాక్సిమం ఒకే సోప్ ఉండేది అనుకుంటా, లైఫ్ బాయ్ సోప్. అప్పుడు అందరూ పొల్లు అందరికీ చాలా గట్టిగా ఉండేది. ఎలా అంటే అందరూ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వాష్రూమ్కి అందరూ అవుట్ సైడ్ వెళ్ళేవాళ్ళు. చిన్న చిన్న పిల్లలతో అన్నాలతో అలా కలిసి పొలంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు యాపలతో తోముకునేవాళ్ళం. పొల్లు చాలా స్ట్రాంగ్గా ఉండేది, అందరి ఆరోగ్యాలు చాలా బాగుండేవి. కానీ ఇప్పుడు 2024 ఇలా ఈ కాలంకి వచ్చేసే లోపల నాకు చేంజింగ్ అంటే చాలా చెప్పడానికి చాలా ఉన్నాయి. దాంట్లో నేను ఒకటే చెప్పాలనుకున్నాను ఈ రోజు వరకు. ఏంటంటే కాలువలు, చెరువులు. ఒకప్పుడు చిన్న గుంటలో స్నానంకి వెళ్ళేవాళ్ళం. చెరువుకి వెళ్తే అమ్మ నాన్న కొట్టేవాళ్ళు. ఊరికి ఒక చెరువు ఉండేది, ఊరికి ఒక కాలువ ఉండేది. ఆ కాలువ నీరు పైరుకి, పొలానికి ఎంతో సత్తు ఉండేది. మోటార్లో నీళ్ళ నుంచి వచ్చేదానికన్నా కాలువ నీళ్ళు, నదుల నుంచి చెరువులకి, వర్షపు నీరు, ఆ వర్షపు నీరు ప్లస్ ప్రతి గ్రామంలో చెరువు రూపంలో ఉండేది. ఆ చెరువుని అన్ని పొలాలకి అనుసంధానం చేసేవాళ్ళు. బావులు ఉండేవి, ప్రతి ఒక్కరూ ఆ బావిలో నీళ్ళు తీసుకొని వెళ్ళి తాగేవాళ్ళు. కాచుకొని కూడా కాదు, ఆ బావి నీళ్ళు అలా తీసుకొని ఆ బావి నీళ్ళు తాగేవాళ్ళు. భూమిలో నుంచి వచ్చిన నీళ్లు, పంపుతో కొట్టిన నీళ్లు తాగేవాళ్ళు. చెరువులో తీసుకొచ్చిన నీళ్లు తాగేవాళ్ళు. అక్కడే స్నానాలు చేసి బట్టలు ఉతికి ఏం చేసినా సరే అవన్నీ ఒక్కసారిగా ఆ అలలన్నీ ఆగిపోయిన తర్వాత ఆ నీళ్ళు తీసుకొని వచ్చి తాగేవాళ్ళు. ప్రతి ఊరిలో చెరువు ఉండేది, ప్రతి ఊరిలో శ్మశానం ఉండేది. కానీ ఇప్పుడు శ్మశానం అనేదే ఎక్కడైపోయింది? ఎంతో పెద్ద స్థలం ఉండే శ్మశానం చాలా చిన్నదైపోయింది. అసలు చెరువులే కనుమరుగైపోయినాయి, కాలువలే అసలు కనిపించడం లేదు. కాలువలు ఉన్న అవన్నీ ఒక మురికి నీళ్ళలా వచ్చేస్తున్నాయి. ఎందుకని అంటారు? ఎందుకనంటే అప్పట్లో జనాభా తక్కువ, ఇప్పుడు జనాభా ఎక్కువ. ఎస్, అది ఒక రీజనే.
కానీ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే ఆ కాలువలు కనిపించవు, ఆ బావులు కనిపించవు. ఇప్పుడు ఎలాగో కనిపించట్లేదు, ఎక్కడో ఉంటే అరొకర ఉంటున్నాయి. దేవాలయాల ముందు కోనేరు ఉండేది. ఆ కోనేరులో వర్షపు నీరు వచ్చినా, నీళ్లు వచ్చినా అలా ఊరుతూ అవి ఎంత పరిశుభ్రంగా ఉండేవి అంటే అంత పరిశుభ్రంగా ఉండేవి. కానీ ఇప్పుడు నేను కొన్ని ఊర్లు తిరిగిన తర్వాత, కొన్ని ఏరియాలు తిరిగిన తర్వాత, అంటే నాకు తెలిసింది అన్ని ఊర్లని నేను చెప్పను, మ్యాక్సిమం నాకు తెలిసి కొన్ని ఊర్ల గురించి నేను చెప్తున్నాను. అంతా అలా ఉంటే నేనేం చెప్పలేను. బాగుండే ఊళ్ళు ఉండొచ్చు, కానీ చెరువులు మాయమైపోయినాయి, కాలువల్లో మురికి నీరు వస్తుంది, తాగేదానికి కూడా పనికి రావట్లేదు, నీళ్ళని కొనుక్కొని తాగుతున్నాం. ఇన్ని సంవత్సరాల్లో మన ఫోర్ ఫాదర్స్ మనకి ఏమిచ్చుంటారు? మంచి జ్ఞానాన్ని ఇచ్చారుగా. ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం? అందరికీ జ్ఞానం లేదని నేను చెప్పట్లేదు, అందరికీ జ్ఞానం ఉంది. కానీ మన ఫోర్ ఫాదర్స్ మనకి ఇచ్చిన చెరువులు ఏమయ్యాయి, కాలువలు ఏమయ్యాయి, మంచినీళ్ళు ఏమైనాయి? ఒకప్పుడు ఉచితంగా భూమిలో నుంచి వచ్చిన నీళ్ళల్లో ఇనుము, కొన్ని విటమిన్స్ అన్నీ ఉండేవి. ఆ నీళ్ళల్లో ఒక పటుత్వం, ఆ నీళ్ళు తాగితేనే మన ఎముకల్లో, మన శరీరంలో ఒక బలం, ఉత్పాదకత అయ్యేది. కానీ ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడైపోయినాయి? చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పేది మన పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇచ్చే మార్గంలో చాలా చాలా కోల్పోతున్నామని నా ఫీలింగ్. వాళ్ళకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ప్రేమని దూరం చేస్తున్నామని కూడా నాకు అనిపిస్తుంది. వాళ్ళకి కూడా వాళ్ళు దూరం అయిపోతున్నారు అనిపిస్తుంది. మనం సిటీకి వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీ వరకు హ్యాపీగా ఉండాలి అనే తీరులో మన సొంత గ్రామాలను మర్చిపోతున్నాం. పట్టణాలకి పట్టుకొమ్మలు గ్రామాలు అంటున్నారు. ఆ గ్రామాలను మనం పట్టించుకున్నాం. ఏ ఊరికి వాళ్ళు ఆ ఊరు వాళ్ళు. ఎక్కడో మీరంతా గొప్ప స్థాయిలో ఉంటారు, మంచి మంచి వెల్ ఎడ్యుకేటెడ్లో ఉంటారు, మీరు సంపాదించినంత కూడబెట్టుకుంటారు. మీరు సంపాదించిన దాంట్లో నేను ఎక్కువేం అడగట్లేదు, అంటే నా కోసం అడగట్లేదు, మన ఊరు కోసం 2%, మనం ఎంతైతే సంపాదిస్తామో ఒక 2% మన గ్రామం గురించి కానీ ఆలోచిస్తే మన గ్రామంలో చెరువులు బాగుపడతాయి, కాలువలు బాగుపడతాయి. అవి ఎందుకు కలుషితం అవుతున్నాయి అని ఒక్కసారిగా మన ఊరంతా కూర్చొని చర్చించుకుంటే మన ఊరి చెరువులు మొదటగా ఏర్పాటు చేసుకొని వర్షపు నీరుని వేస్ట్గా వృధాగా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. నేను ఇక్కడేదో దూరంగా ఉండి చెప్తున్నానని కాదు, నా అనుభవమే, నా ఇంటెన్షను మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా అని. ప్రతి ఒక్క గ్రామంలో చెరువులు ఉంటే వర్షపు నీరుని ఆదా చేసుకుంటే ఆ గ్రామం ఎంతో ముందుకు వెళ్తుంది. పాడి పంటలు, పశువులు అన్నీ చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, పంటలు మంచిగా పండుతాయి. సో అందరికీ నా తరపున నా యొక్క రిక్వెస్ట్, మీ గ్రామాల్లో ఏముంది, ఎలా ఉంది, ఏంటి ఒకసారి ఆలోచించండి. మనం ఒక్కరమే బాగుంటే కాదుగా, మన కుటుంబం ఒక్కరమే బాగుంటే కాదుగా, మనం సంపాదించిన దాంట్లో 1% అయినా సరే, 100 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి, 1000 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు, ఈ విధంగా 1% వేసుకున్నా సరే మన గ్రామం మొత్తం ఎవరైతే బయట ఉద్యోగాలు చేస్తున్నా, ఊళ్ళో పనిచేసే వాళ్ళైనా సరే అందరూ కలిసి కానీ డబ్బులు వేసుకొని, ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీలు ఇవన్నీ రావాల్సిన అవసరం లేదు, మన గ్రామాన్ని మనమే గొప్పగా క్రియేట్ చేసుకోవచ్చు. దేశంలోనే ఉన్నతమైన గ్రామంగా పొందించుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను. గ్రామం అభివృద్ధి కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుందో అవి కూడా నా అనుభవాల ద్వారానే చెప్తాను. నేను ఎక్కడ ఎన్ని చదివింది లేదు, చేసింది లేదు. నేను ఈరోజు బయటికి వెళ్తే ఒక చెరువు చూశాను, నీళ్ళు బాగా ఉన్నాయి, వర్షపు నీరు అన్నీ ఆగున్నాయి, కానీ దాంట్లో మొత్తం ప్లాస్టికే ఉంది. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్,
బురద బురద అయిపోయి కుళ్ళిపోయి వాసన వస్తూ దోమలతో ఆ చుట్టుపక్కల వాళ్ళంతా నా ఇల్లు నీట్గా ఉందని అనుకుంటున్నారు, కానీ పక్క ఇల్లు కూడా నీట్గా ఉంటేనే మన ఇల్లు నీట్గా ఉంటుందని అనుకోవడం లేదు. మన ఇంట్లో మన కొడుకు బాగా చదివి మంచి ఉన్నతమైన వ్యక్తి అయితే పక్కింట్లో కూడా వారు కూడా చదువుకొని మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటేనే మనం అంతా బాగున్నట్టు, మన సొసైటీ కూడా బాగున్నట్టు. అంతేగాని అదేవిధంగా మన దేశం కూడా బాగున్నట్టు. అంతేగాని మనం వరకే బాగుంటే చాలు, పక్కోడికి ఇలా పోతే మనకి ఎందుకు అనుకుంటే మనం కూడా అలాగే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. నేను చెప్పిన దాంట్లో ఏ పాయింట్ అయినా సరే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ గ్రామాలకి ఏదో ఒక, మీరు ఎక్కడో మంచి పొజిషన్లో ఉండొచ్చు, మంచి హై పొజిషన్లోనే ఉండొచ్చు, మీ పేరు చెప్పే మీ ఊరికి మీరు మొదటగా సహాయం చేసి మీ ఊరిని ఒక గొప్ప స్థాయిలోకి తీసుకురండి. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండండి. ఏ పార్టీలకి మనం అతీతం కాదు, అన్ని పార్టీలు మనమే. ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీతో మనం మన ఊరి సమస్యలను చెప్పుకొని మన ఊరిని ఒక గొప్ప స్థాయికి తీసుకురావడంలో ముందుండాలి. కానీ ఆ పార్టీల పేరు చెప్పుకొని అన్నదమ్ములు లాంటి మనం, ఒక బంధువులు లాంటి మనం, ఒక స్నేహితులు లాంటి మనం దూరం అవ్వకూడదు. అందరూ ఒకటే, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ.